హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా స్పెషల్ అయిన ముగలాయ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ముగలాయ్ ఎగ్ కర్రీ చాలా రిచ్ అండ్ క్రీమీతో ఫుల్ ఫ్లేవర్స్తో నిండి ఉంటుందన్నమాట. నిజంగా నన్ను నమ్మండి, దీని టేస్ట్ అయితే రాజత్వమే అనాలి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా 8 కోడిగుడ్లు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 10 వెల్లుల్లి, 2 ఇంచి అల్లం, ఒక అరకప్పు జీడిపప్పు, 5 పెద్ద పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఫస్ట్ నీళ్లు పోయకుండా ఒకసారి రుబ్బండి. ఇప్పుడు ఇలా రుబ్బి బాగా కలుపుకొని ఇప్పుడు నీళ్లు పోసుకొని బాగా రుబ్బుకోండి. ఇలా చేయడం వల్ల మొత్తం బాగా మెత్తగా రుబ్బుతుందన్నమాట. ముందే నీళ్లు పోసుకున్నారంటే సరిగ్గా మెత్తబడదు. సరేనా? ఇలాగా చాలా బాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మన కోడిగుడ్లు ఇలా షెల్స్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక రోట్లోకి 12 ఏలకలు, 3 నల్ల ఏలకలు, 2 ఇంచ్ పట్ట, 15 నుంచి 20 మిరియాలు వేసుకొని ఇలాగా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఇలా దంచుకోవడం వల్ల మసాలా బాగా మీ కరికి పట్టి బాగుంటుందన్నమాట. ఇప్పుడు కోడిగుడ్డుకి ఇలా 4 పక్కల గీతలు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. నేను ఇప్పుడు స్టవ్లో మూకుడు పెట్టుకొని ముందు మనం ఇలా దంచి పెట్టుకున్న మసాలాని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు నూనె పోసుకొని మీ మసాలాని దోరగా వేయించుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి రుబ్బి పెట్టుకున్న మన మసాలాని వేసుకుందాము. ఇలా మసాలా వేసుకుని ఫ్లేమ్ని చిన్నదిలో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏది అడుగంటదనమాట. ఇలాగా ఒక 8 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ రండి. సరేనా? ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మళ్ళీ నూనె పోసుకొని ఇలాగా బాగా కలుపుతూ రండి. టోటల్గా 250 ml నూనె వాడాను ఇక్కడ. ఇలాగా నూనె బాగా పైకి తేలే వరకు మెల్లిగా కలుపుకుంటూ రండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు సరిపడినంత, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు కలపండి. ఇప్పుడు ఇందులోకి గట్టి పెరుగు ఒక 150 గ్రాములు వేసుకొని మెల్లిగా కలపండి. ఇందులో పుల్ల పెరుగు వేయకూడదు, పెరుగు కొంచెం తీయగా ఉండాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ ఎప్పుడూ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు నీళ్లు పోసుకోండి. పోసి ఇలాగ మెల్లిగా కలుపుతూ రండి. ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల చక్కెర నేను వేసుకున్నాను. ఇలాగా మిక్సీ కడిగిన ఒక అరకప్పు నీళ్లు ఇందులో వేసేసుకొని బాగా ఇది చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కొంచెం చేతుల్లో వేసుకొని నలిపి ఇందులో వేసుకోండి. ఇలాగా మీ కర్రీని బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ ముగలాయ్ కర్రీకి నూనె, క్రీము అన్నీ బాగా పడుతుందన్నమాట. ఇలా వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు పక్కన మూకుడులో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని బటర్ ఇలా వస్తూనే మనము ఉడికించిన కోడిగుడ్లని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, కొంచెం ఉప్పు వేసి ఇలా ఒకసారి కలిపేసి మొత్తం ఇలాగా ఈ మసాలా అంతా మీ కోడిగుడ్లకు పట్టించుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా ఎగ్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత మీ స్టవ్ ఆపేసుకొని ఈ కోడిగుడ్లని మన కర్రీలో కలిపేసుకుందాం. ఇలా చేయడం వల్ల మీ కర్రీ కలర్ చాలా బాగుంటుందన్నమాట. మొత్తం ఇలా బాగా కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దీని టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట.
ఇలాగా బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వండి. ఎప్పుడు కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుందన్నమాట. ఇలా కొంచెం ఉడుకుతున్న కొద్దీ రంగు బాగా బయటకు వస్తుంది. చూసారా, నూనె అది పైకి తేలి మంచి రంగు వస్తుందన్నమాట మీ కర్రీ. నేను కొంచెం టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఇలా మీ కర్రీ చక్కటి రంగు మారుతూనే చిక్కపడుతుంది కదా. ఇప్పుడు ఒక చేతి నిండా సన్నగా తరిగిన కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందామంటే మీ ముగలాయి కర్రీ రెడీ. ఈ ముగలాయి కర్రీ వేడి వేడి చపాతీలతోనో, పరోటాలతోనో, పీస్ పులావ్తోనో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మరి ఈ రెసిపీ చేసుకొని ఎలా వచ్చిందో మా కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి షేర్స్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.